అయితే ఇప్పుడు ఇంతకుముందు ఆరెంజ్ గురించి మనం మాట్లాడాం కదా సార్. అయితే ఆరెంజ్ రిలీజ్ తర్వాత అంటే ఇమ్మీడియట్గా మీకంటే ఒక క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ గారి రియాక్షన్ ఏంటి? అదే ఆ టైంలో నాగబాబు గారు కూడా చాలా అప్పులు వి మేడ్ అ గుడ్ ఫిల్మ్ అన్న దాంట్లో అసలు అందరికీ ఒపీనియన్స్ ఉండేదండి. అవన్నీ అసలు ఇష్యూ. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఆఫ్టర్ రిలీజ్ కూడా వి మేడ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అన్నది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మంచి సినిమా, ఓకే నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం, మనం తీసేటప్పుడు మనకు నచ్చే కదా తీసాం, సో ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్, అది జరుగుతుంది అటు వదిలేసాయి. నాకు ఒక గట్ ఫీలింగ్ ఏముంటుందంటే అయ్యో ఇలా తీసేసానే అన్న రిగ్రెట్ నాకు వచ్చి ఉంటే మేబీ నేను ఫర్దర్గా కూడా ఆ ఫీలింగ్ ఉండేది. నాకు ఆ రిగ్రెట్ లేదు. అసలు నేను అన్ని సినిమాల కన్నా నేను నా ఫుల్ హార్డ్ వర్క్ పెట్టిన సినిమా అది. ఓకే, అది ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే ఆ రోజు నేను వెరీ హానెస్ట్గా నాకు నమ్మింది, నాకు అనిపించింది ఆ రోజు హానెస్ట్గా పెట్టాను, దానివల్ల అది జరిగింది. సో అది సమ్టైమ్స్ అవుతాయి, అది వేరే విషయం. మిగతా అంతా ఇప్పుడు జాక్ గురించి చెప్పినా కూడా అంతే ఒక ఇది ఉంటుంది. బేసిక్లీ అంటే వెరీ సింపుల్ థింగ్ అంటే నాకు 100 రూపాయలు 250 రూపాయలు పెట్టి ఆడియన్స్ టికెట్ కొనుక్కొని నా సినిమా చూడడానికి థియేటర్కి వస్తున్నారంటే వాళ్ళకి నేను ఒక క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని అనుకుంటాను. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా భాస్కర్ అన్నవాడు ఒక డైరెక్టర్గా రైటర్గా వాడు ఒరిజినల్గా ఒక కంటెంట్ రాసి అది ఇవ్వాలని అనుకుంటాను. సో అంతమంది వేల మంది లక్షల మంది సినిమాలు చూస్తారు. సో వాళ్ళ మీద ఒక మినిమం కేర్ లేకుండా నేను సినిమా తీశాను అనుకోండి, ఆ సినిమా తీసి ఉత్తి డబ్బుల కోసం సినిమా తీసినట్టు ఉంటుంది. అలా ఉత్తి డబ్బుల కోసం ఏ రోజు పనిచేయలేదు నేను. ఏ రోజు ఏ సినిమా నేను ఉత్తి డబ్బుల కోసం అన్నది నేను చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఆరెంజ్ అనేది ఈ రోజు హిట్ అంటలా కల్ట్ క్లాసిక్ అంటున్నారు యాక్చువల్గా. అంటే ఆ రోజుకి అది ఎందుకు హిట్ అవ్వలేదు అనేది తెలియదు, బట్ అది ఉన్నా కూడా అలాగే ఇది కూడా ఏంటంటే అదే కేర్తోనే తీస్తాం. జాక్ కూడా ఎంత రీచ్ అయ్యాము ఇప్పుడు 100%లో నేను ఎన్ని పర్సెంటేజ్ నేను వెళ్ళి రీచ్ అవ్వగలిగాను, ఎంత వాళ్ళని తీసుకున్నారు అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ బ్లాంక్ పేపర్లో ఒక కథ రాద్దామని కూర్చున్నప్పుడు వచ్చే ఒక ఫీలింగ్ అయితే అది ఆడియన్స్కి ఒక మంచి కంటెంట్ తీసుకెళ్ళి ఇవ్వాలన్నదే ఉంటుంది మైండ్లో. ఎందుకంటే థియేటర్లో సడన్గా చూసి ఓకే అని దులుక్కుంటే వెళ్ళిపోయారు అనుకోండి, చాలా అవమానంగా ఫీల్ అవుతాను నేను. ఏంట్రా అది బాగుంది, ఓకే పర్లేదు అని అలా బాగుంది బాగాలేదో చెప్పండి, వాళ్ళు చెప్తారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే మంచి కంటెంట్ ఇచ్చావా లేదా, ఈ కంటెంట్ అర్థం కాలేదు, ఓకే లేదా ఇది నచ్చింది, ఓకే ఇది నచ్చలేదు, ఓకే అలాంటివి తీసుకోవచ్చు. యాజ్ అ ఫిల్మ్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్గా మనకి లోపల ఒక చిన్న అవమానంగా ఫీల్ అవుతాం. అది అవ్వకూడదు అని అనుకుంటాను నేను. బట్ అది మీకు ఒంగోలు గీత టైంలో అయిందా సార్? అది నాకు ఆ ఫీలింగ్ ఉండేది. రీజన్ ఒకటే, ఎందుకంటే అంత ఒరిజినల్ కంటెంట్ పెట్టి అంత మైండ్ సోల్ మొత్తం నా ఎనర్జీ అంతా అందులో పెట్టిన తర్వాత ఫుల్ టయర్డ్ అయిన పీరియడ్ అది. ఫుల్ ఇంకొక బెస్ట్ కథ ఉంది, ఆ కథ చేద్దామన్నా కూడా అప్పుడు ఎలా అంటే మీకు ఒక స్టేజ్ వస్తుంది, అంత ఒక బ్రేవ్గా ఒక అటెంప్ట్ మీరు ఎలా చేయగలుగుతారన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ఒక చిన్న ఫీలింగ్. బట్ ఒంగోలు అయితే చేసేటప్పుడు నేనేం తీసుకున్నానంటే ఇదే కంపెనీకే చేశాను. అవునవును, అందులో క్యారెక్టర్స్ ఏంటి ఇంట్రెస్టింగ్గా ఏం చేయొచ్చు, ఒక కొత్త బ్యాక్డ్రాప్ ఏం తీసుకుందాం, ఒక కొత్త క్యారెక్టరైజేషన్ ఏం తీసుకుందాం, విలన్ క్యారెక్టర్ ఎలా చేద్దాం, అందులో కొన్ని ఎంజాయ్ చేసి చేసినవే. సో థీమ్ వైజ్ నేను చాలా అసలు ఎక్కువ పెట్టవద్దని అనుకున్నాను. రీజన్ ఏంటంటే దానివల్ల తీసుకోవడం అన్నది ఇంకొకసారి స్ట్రెయిన్ అయితే మనకే చాలా కష్టంగా ఉంటుంది అన్నది. సో అందువల్ల అది ఒక లైటర్గా ఉంటుంది. అంటే అదే సార్, అంటే బట్ కాకపోతే ఏంటంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా సినిమా టు సినిమా మనం గెలుస్తూ వెళ్తేనే మనం నిలబడతాం కదా. బట్ అంటే స్ట్రెస్ అవుట్ అయిన మూమెంట్లో ఎందుకు అంటే ఆ ప్రాజెక్ట్ అంటే మీరు అనుకుని ఎక్కించలేదా, లేదంటే పర్వాలేదు అనుకుని ఎక్కించారా? అలానే ఏం లేదు. ఇప్పుడు ఎవ్రీ ఫార్వర్డ్ స్టెప్ ఏంటన్నది మనకు వచ్చి కనపడదు. అవునవును, లైఫ్ బ్యూటీ అంతే కదా. ఇప్పుడు మెట్లు దిగితే ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఎవరికి తెలియదు. నెక్స్ట్ మినిట్ మనం అది ఫ్యూచర్. అది అలా మీరు వెళ్తున్నప్పుడు మీరు ఎలా వస్తుంది, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, దానికి మనం ఎలా ముందుకు వెళ్తాం అన్నది మాత్రమే. అందులో ఒకటే విషయం, మీరు రిగ్రెట్ అవ్వకూడదు. మీరు చేసిన పనులకి మీరు రిగ్రెట్ అవ్వకూడదు. నేను ఏదో చేస్తానన్న ఫీలింగ్ రాకూడదు. అది లైఫ్ మొత్తం కిల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం ఆరెంజ్ గురించి మాట్లాడాం. ఆరెంజ్ రీ రిలీజ్ అప్పుడు చాలా అసలు అంటే
ఫస్ట్ ఒరిజినల్గా రిలీజ్ అయినప్పుడు ఎంత వైబ్ ఉందో దానికి 10 times వైబ్ మన రిలీజ్కి వచ్చింది. అవును. మీకు ఎలా అనిపించింది ఆ వైబ్? అవును, నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను వెళ్ళాను థియేటర్కి ఫస్ట్ టైం రీ రిలీజ్ అయినప్పుడు. ఒకలా ఒక నమ్ ఫీలింగ్ ఉండింది, నాకు ఏ ఫీలింగ్ లేదు. నిజం చెప్పాలంటే కష్టపడ్డాం కదా, అది కూడా లేదు, అసలు ఏ ఫీలింగ్ లేదు. యాక్చువల్ చెప్తున్నాను, నేను జస్ట్ గోల జనాలు అవన్నీ కూడా నేను చూడలేదు. నేను జస్ట్ సినిమా చూసాను, చాలా ఏళ్ళ తర్వాత థియేటర్లో వచ్చింది అన్నది ఒక జస్ట్ సినిమా చూసాను అంతే. అలా బ్లాంక్గా ఉండింది, అలా చూసాను, చూసేసి వచ్చాను అంతే. నాకు అదర్వైజ్ మళ్ళీ ఒక విషయం ఏంటంటే రీ రిలీజ్కి ఉన్న ఆ డైనమిక్స్ వేరు. అది అప్పుడు ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఆ సెలబ్రేట్ మూడ్ ఎలా వస్తుంది, అవన్నీ వేరు. అది నాకు అర్థమవుతుంది. సో అందువల్ల ఏంటంటే నేను జస్ట్ బ్లాంక్గా చూసి వచ్చాను. థియేటర్లో చూడాలని అనుకుని వెళ్ళాను, ఒకసారి చూసి వచ్చాను. మీ సినిమాని మీరు చూసుకున్నారు, న్యాయ గుర్తొచ్చినాయా అప్పటి జ్ఞాపకాలు ఏమన్నా? చూస్తూ ఉంటే సినిమా చూస్తూ ఉంటే వస్తుంటాయి.